మొన్న రీసెంట్ గా నాకు ఒక రిజల్ట్ తెలిసింది. అదేంటంటే నిఖిల్ అన్నకి ఈత రాదంట. ఐ మీన్ స్విమ్మింగ్ రాదంట. తర్వాత నిఖిల్ అన్నతోని అసలు ఆ నీళ్ళలో పడేయాలనేది అదే. ఇంకా కాకనన్న పడేస్తాడు, మేమన్నా పడేస్తాం. అన్న నీళ్ళలో ఎట్లానైనా ఆడుకుంటాం. చేప ఇక్కడ గాయస్ నిఖిల్ అన్న అయితే వచ్చేసింది ఇప్పుడు. చెప్పు మండి ఇండి అన్నావు కదా, ఆయన కలిసి సన్మానం చేసి వెళ్ళిపోవడేనా? మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ ఇట్టాడు కదా అవుతుందని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. నిఖిల్ గారు ఏమైంది మీకు? మీ మనోభావాలు ఏమైనా దెబ్బతిన్నాయా? పావురానికి పంజరానికి పెళ్లి చేసే నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు గల్లీ బాయ్స్. సో గాయ్స్ ఈరోజు వీడియో ఏంటంటే నన్ను చూస్తాం మళ్ళీ వీడియో పెట్టి సర్ప్రైజ్ వీడియో తెలుసు. వీడియో ఎందుకు స్టార్ట్ చేసినావు? గాయ్స్ ఏం లేదు, మొన్న రీసెంట్ గా నాకు ఒక రిజల్ట్ తెలిసింది. అదేంటంటే నిఖిల్ అన్నకి ఈత రాదంట. ఐ మీన్ స్విమ్మింగ్ రాదంట. స్విమ్మింగ్ రాదంట అంటే మాట్లాడుతుంటే తెలిసింది గాయ్స్. అయితే ప్రతిసారి మమ్మల్ని వేసుకుంటాడు కదా. బయట ఉంటే అది వేరుంటుంది, నీళ్ళకు ఉంటే ఇంకా అది వేరుంటుంది కదా. సో బయట ఉన్నప్పుడల్లా అదొకటి ఇదొకటి అంటుంటాడు. కాకకి కూడా ఫోన్ చేసిన, కాకాకి ఇది పోదాం ఇట్లా స్విమ్మింగ్ పూల్ పోదామని కాకకి చెప్పిన. కానీ నిఖిల్ అన్నకి చెప్పలేదు మేము. నీ చెప్పు నా కొడకల్లారా. అంటే ఇప్పుడు నిఖిల్ అన్న స్విమ్మింగ్ పూల్ తీసుకోవాలి. నిఖిల్ అన్నకి చెప్పలేదు. జస్ట్ ఏం లేదు, స్విమ్మింగ్ పూల్ కాడి దాకా అక్కడ దాకా పోయిన దాకా ఏమని చెప్పాలి, నేను తినడానికి పోతున్నాం. బిర్యానీ మండి తిందామని చేసినా అందరికీ చేస్తాం. మనం పోవడం మండి తినడానికి పోతున్నాం అంటే అన్న కంపల్సరీ వస్తాడు. అది పోయిన తర్వాత నిఖిల్ అన్నతోని అసలు ఆ నీళ్ళలో పడేయాలనేది అదే. ఇంకా కాకనన్న పడేస్తాడు, మేమన్నా పడేస్తాం. అన్న నీళ్ళలో ఎట్లానైనా ఆడుకుంటాం. చేప ఇక్కడ సరే అడిగిపోయినప్పుడే బలం నీళ్ళలో కొద్ది బలం లేదు అన్నకైతే. ఒకసారి అడిగిపోయినాక చూద్దాం అసలు ఎట్లుంటుందో ఏందో, మీకు అడిగిపోయినాక చూపిస్తాం. కాక కూడా ఫోన్ చేసిన, కాక కూడా వస్తున్నాడు. సరే అది బండి అయితే చూపిస్తాం. సరే కాయితంగా అడిగి పోయిన తర్వాత అయితే మేము చూపిస్తాం అసలు ఎట్లుంటుందో ఏందో అని. సరే నేను బండి అవుతుంది మరి. గాయస్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక గల్లీ మళ్తే అదే అనమాట స్విమ్మింగ్. ఇంకో గాయస్ కాక కూడా వచ్చిండు. కాకా హాయ్ చెప్పు కాక ఒకసారి. అడగాలే కానీ బండ్లు వస్తున్నాయి కానీ ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ పోతున్నాం అంటే ఎంజాయ్ ఉండాలి కదా. అయ్యా ఎటు పోతున్నావు? నీకేమైంది? టెక్నాలజీ కాకా వస్తుండు కాకా. ఓ బిర్యానీ అని చెప్పినాం కదా, మండి పోతున్నాం అని చెప్పిన. ఈత రాదు కానీ మండి అని చెప్పేసరికి ఇప్పుడు ముస్తాబాయి రెడీ అయ్యి వస్తుండు అన్న. ఆడికి పోయినాక తీద్దాము మరి. గాయస్ ఆడికి పోయిన తర్వాత అయితే వీడియో తీస్తాం. సరే ఉంటాం అలా. గాయస్ ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చేసినాం. కాకా మాట్లాడు కాక. వస్తున్నా అన్నాడు. చేసినా స్విమ్మింగ్ పూల్ అంటే రాడు అని భయం ఎక్కువ. వస్తున్నా అన్నాడు. ఏది ఇంకా అసలు ఇంతకు ఫోన్ చేసినావా? స్విమ్మింగ్ పూల్ అని అయితే చెప్పలే మన ఆయన. ఏమని చెప్పిన లొకేషన్ ఇదే పెట్టినా? లొకేషన్ పెట్టినా మండికి పోదాం దాన్న అని చెప్పి పిలిచిన. లొకేషన్ లో పూల్ అని ఏమైతే పడతలేదుగా. ఏం అదేం పట్టదు. నేను ఆ సైడ్ నుంచి వస్తాను. గాయస్ నిఖిల్ అన్న అయితే వచ్చేసిండు ఇప్పుడు. తిందామని చెప్పింది నాకు కూడా. లోపల దావత్ అవుతుందంట వాళ్ళకి తెలిసిన వాళ్ళది. అరే పూల దావత్లు వేసుకోరా అబ్బాయి, నువ్వు బడే ముచ్చట చెప్తావు. చదువు సేవ అవుతుందా? అదేంటిది ఆడేముంది? నీకే వనుకొచ్చా నీతా రాదు రాదు. కాక పోనైతే చూద్దాం వచ్చినాం. అసలు ఏంది అయిపోయింది. సరే దా బండాడ పెట్టు, వీడది బండాడ పెట్టు.
పబ్లిక్ నోటిఫికేషన్ అన్ని బాగానే ఉన్నాయి కదా, నడవానా ఏదో స్కెచ్ ఉంది కాక ఏం స్కెచ్ వీడియో ఎందుకు కాక నువ్వు రావై అన్న మనం జాబ్ చేస్తాం నువ్వు రా నడు లోపల పోయినాక పెడదామా ఇప్పుడు పెట్టేద్దామా స్కెచ్ లేదు ఏం లేదు గాయస్, స్కెచ్ లేదు ఏం లేదు. అన్ననైతే పిలిచినాం, ఎందుకు పిలిచినాం మీకైతే తెలుసు కదా. కాక ఒకసారి మాట్లాడు కాక, చెప్పు వీళ్ళకి. బండి గిండి అన్నావు కదా ఆ. ఇది ఆయన కలిసి సన్మానం చేసి వెళ్ళిపోవడేనా मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బో కమల్ హాసన్ లేదు, తిండే ఉంది. ఈయన పెడుతుందా ఆ. ఒరిజినల్ కూడా అంటే తర్వాత పెడతాన్నారు ఒక 10 నిమిషాలు, అప్పటి వరకు మనం ఇక్కడ ఏమన్నా ఎంజాయ్ చేయొచ్చు. నాకేదో పడుతుంటేరా ఏదో తేడాగా ఉందేంటి. ఏమి కొట్టది రా బట్టల పైన ఉన్న అయ్యపోవచ్చు బట్టలు ఇప్పుకొని వచ్చామా బ్యాగ్ బట్టలు చూసే అన్నా వాడు ఆఫీస్ కాల్ అట్లా వచ్చేసి అన్నా నేను వెళ్ళాడు మన హాస్టల్ కి పక్కకేనా నేను ఎండాకాలం అని చెప్పి వేసుకున్నా. చలో దా చూద్దాం గాయస్, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసాం. రా దావతో పూలు ఏదో చూద్దాం నిండా మునిగినాక చదివినా ఇవి నాకు వచ్చిన చూద్దాం దా ఎట్లయితే అట్లా దా చూద్దాం దా కొడక్క ఇప్పుడు రారా రారా వీడియో ఉంటే ఏమవుతుంది. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. ఈడ వరకు వచ్చి కాక దావతాన్ని పిలిచి తప్పు అన్న ఏమైతుందన్నా? అరే నా కొడక ఓసలి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అట్లా చెట్టుగుండే చెట్టు ఏం కాదు ఫీట్స్ అంట నా ఇదే కాదు అరే చూద్దాం దా లోగు నేను వస్తాం నా గడమ కొన్న మమ్మీతో కొత్త బాగుంది నా గడమ వీడియో ఎందుకు ఆపేది లేదు, ఏమొద్దురా. చేంజ్ చేస్తా అది పోదాం బా ఫస్ట్ దానికైతే వచ్చేసినాం స్విమ్మింగ్ పూల్ కి రారా రే నువ్వు ఇట్లా సిగ్గువారుతున్నావు పాడుకుంటా అగో మా నిఖిల్ గారు కూడా బట్టలు ఇస్తుంది ఇప్పుడే చదువుకుంటున్నా జల్ది జల్ది బట్టలు ఉప్పుకుంటుంది. గాయస్, ఇప్పుడు కాక దొరుకుతారు ఫస్ట్. ఎలా ఒకసారి కాక ఒకసారి మీరు దొరుకురు కాక. చలో 1 2 ఒక నిమిషం గాయస్. అద్దాలు పెట్టుకోవాలా పెట్టుకో కాక. అద్దాలు ఊరికి రెడీయా ఏం కాదు, రెడీ. చలో కాక వెళ్ళిపోతున్నాడు. నువ్వు మా శ్రీధర్ రమ్మంటే రానన్నాడు. నిఖిల్ అన్న కూడా వెళ్ళిపోతుండు. రాయసి ఇప్పుడు ఇక మేము కూడా పోయి దొరుకుతున్నాం అనమాట. అలా నిఖిల్ అటు వాళ్ళు నేను దొరుకుతున్నా. గాయస్ చూడరా ఎట్లా దొరుకుతున్నా నేను కూడా. కాకకి స్పెట్స్ ఇచ్చిన, స్పెట్స్ ఇచ్చి ఆ స్పెట్స్ దునికి ఆ స్పెట్స్ అని ఓగొట్టి నేడగొట్టిండో లేదు. అయితే పోయింది డబ్బన గొలుచుపోగల గొలుసు కూడా పోతే ఏం లేదు, పెట్టు గొలుసు కూడా పోతే అయిపోతుండే. ఇక జోబులో ఎక్కువ గాయస్ చూడరు గొలుసు వేసుకొని కాక చూసి అట్లనే దునికిండు. పోతే కథమే పోయిందంటే కథమే, అయిపోయింది పోయిందంటే కథం. ఇక నాకు పోషమగుడి దేవుడు షేరు కట్టమడి నా మడి సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. చెప్పండి.
అరే ఏం కాదు ఏం కాదు నాకు దొరకదా ఇప్పుడు నీళ్ళలేదు నా తగ్గం అన్న సారీ తమ్ముడు సారీ ఈసారి మా మీద కక్ష పెట్టుకొని తీరుస్తాడు కదా ఇప్పుడు నీళ్ళ ఎంత భయపడుతుండో ఈత రాదంటుండు. ఈత కోసము పోషన్ అయితే అడుగుతున్నాం. కొడుతున్నా ఏ చిన్న పోరాను అన్న ఇడ్డు ఇజ్జత్ తీసుకురా నువ్వు కూడా ఆడుతాను స్విమ్మింగ్ ఆడరా రమ్ముంటే అన్న మునియన్న నేను వడ్లైపో ఒకసారి మునియన్న ఒకసారి నన్ను ఎత్తుకున్నాడు కాకా ప్లీజ్ కాకా ఏమైతుంది భయం అయితే నాన్న తీది పక్కో కాక తీ అల్లకేద్దాము ఏడికి అట్లా పో ఇట్లా నువ్వు ఏడదాకా పోతావు చూస్తా నేను కూడా వస్తా ఇట్లా పోతే ఏమైందా ఏమైంది చెప్పండి నిఖిల్ గారు, ఏమైంది మీకు? మీ మనోభావాలు ఏమైనా దెబ్బతిన్నాయా? పావురానికి పంజరానికి పెళ్లి చేసే అన్న సార్ విషయాలు నువ్వుకెళ్ళా తీసుకొస్తా రెడీ వచ్చేరా అన్న వస్తున్నా వీడియో ది అన్న అన్న తీసుకొస్తాను అన్న తీసుకొస్తాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. నడుచుకుంటా పోతా సోషల్ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. ఇప్పుడు దయచేసి ఇది నిపుణులచే వీడియో షూట్ చేయబడుతుంది. ఎవరికి మీరు దయచేసి సాహసం చేయకూడదు. మా కోచ్ గారు అక్కడ చూపి మా కోచ్ గారు మాకు అష్యూరెన్స్ ఇచ్చింది. ఏం కాదు, నిఖిల్ గారిని తీసుకొస్తాను. రైట్ డన్. అయితే మధ్యలో తీసుకొస్తాం. మళ్ళీ వస్తూ రావో మళ్ళీ వస్తాడో రాడో అయితే నమ్మకం లేదు. చెప్పు. బాయ్ అది కూడా తీయాలా? అన్నది కూడా తీయాలా? కాదు, ఇందాక నవ్వినప్పుడు తీయాలా? నేను నడుస్తా బాగున్నావు ఇంకా అగో వచ్చారు అన్న రెడీ అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. గాయస్ ఇప్పటిదాకా లోపలికి అయితే పోయింది కదా. నువ్వు ఎట్లుంది ఎక్స్పీరియన్స్ ఎట్లుంది చెప్పాను చెప్పు. సరే అక్కడ చెప్పు. ఇది చెప్పు ఎట్లుంది ఎక్స్పీరియన్స్ చెప్పు. ఎక్స్పీరియన్స్ ఎట్లుందా చెప్పు. బోలో. కింద కాలాలు చేస్తారు నేను బతుకున్నా కాక చెప్పు. నేను కట్టుకున్నా పెట్టు చెప్పు. ఎక్స్పీరియన్స్ చెప్పు. నిజాన్ని ఈత రాకపోతే మాత్రం అస్సలు రాకుర్రి. అద్దాలు పెట్టు. ఏంటిది అద్దాలు ఏంటిది ఒకసారి చెప్పు చెప్పు ఒకసారి అటు అట్లా పోయి చెప్పు. ఇప్పుడు చెప్పు. చెప్పేమో చెప్తున్నా చెప్పు. ఈత రాకపోతే మాత్రం అస్సలు రాకుర్రి గాయస్. ఎందుకు నాకు చెప్పు. అది కూడా చెప్పు. చెప్పు ఎందుకు ఏమైంది చచ్చిపోతాం అనిపిస్తుంది. చెప్పు నాన్న. స్విమ్మింగ్ నువ్వు మంచిగా నేర్చుకుంటావు కదా. ఈ అంకుల్ ఈతనే రాదు. అంకుల్ ఈ అన్నకు అసలు ఈత రాదు, ఏమి రాదు. గుర్తిగా నువ్వు దిగే కాడ దిగుతున్నాడు. రమ్మని రా. అరే ఇజ్జాలే
పాపకి ట్యూబ్ నాకు ఏంగా హాయ్ 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 కాకా ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్ కి వచ్చినాం ఎంజాయ్ చేస్తున్నాం బాగానే ఇప్పుడు నిఖిల్ అన్నకి ఈత రాదు ఇట్లానే మన దోస్తులు ఎవరైనా చిన్న పిల్లలు పోతుంటారు పోయినప్పుడు అప్పుడు అసలు ఏం సేఫ్టీ ఏం వాడాలి అసలు ఎందుకు పోవాలన్నా వద్దా అయితే ఈత అనేది మనిషికి కంపల్సరీ రావాలా కనీసం వాడు ఒకరిని రక్షించకపోయినా పర్లేదు వాడు రక్షించుకునేటట్టు రావాలా వీలైతే మనం ఇంకొకరిని రక్షించాలా మగ పుట్టుబడి పుట్టినప్పుడు ఈత తప్పకుండా రావాలి ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు ఆడవాళ్ళు నేర్చుకుంటారు వీడు మొద్దున్నాడు దున్నాడు కోస్తా ఒక ఊరంతా తింటారు నవ్వుతున్నాడు ఈత రాదంట నేర్చుకోండి మీకు ఇట్లా డాల్ఫిన్ లెక్క డై కొట్టి డాల్ఫిన్ లెక్క డై కొడుతుంటే రైట్ చూద్దాం అంటే ఈత నేర్చుకోవడం అయితే బెటరే అంటావు కాకా చాలా బెటర్ చెప్పు నీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పు నా ఎక్స్పీరియన్స్ అంటే నాకు చిన్న ఉన్నప్పుడు ఈత అది కూడా ఎందుకు నేర్చుకున్నాను బాయిలో పోతే రారా అని చెప్పి ఫ్రెండ్స్ లోకి ఓకే నేను అల్ల పోయినా మునిగినా నాకు తెలియదు కదా ఈత నేర్చుకోవడం ఓకే అలా నువ్వుగానే ఊర్లో మా మామ వాళ్ళు ఉండి వచ్చి నన్ను అప్పుడు కాపాడారు సో అందుకని నాకు కూడా నీళ్ళంటే భయం ఇట్లా మన పిల్లలు ఎవరన్నా పోతుంటారు సమ్మర్ హాలిడేస్ కదా పోతుంటారు స్విమ్మింగ్ అని పోతుంటారు పోడు బెటరేనా దోస్తులు బెటరే కానీ ఈత వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఎంబడి ఉండాలి కంపల్సరీ ఇప్పుడు ఈ స్విమ్మింగ్ పూల్ లో పేరెంట్స్ ఎట్లా వస్తున్నారు ఒకసారి మొత్తం మన పూల్ చూపి మనం ఎంజాయ్ చేసిన పూల్ పేరెంట్స్ వచ్చి చేస్తున్నారు దగ్గర ఉంటున్నారు అట్లనే మంచి సమర్థులైన కోచ్లు కూడా ఉన్నారు అక్కడ అన్న ఒక కోచ్ అక్కడ దగ్గర ముగ్గురు నలుగురు కోచ్లు ఉన్నారు గాయస్ మంచి సేఫ్టీ ప్రికాషన్స్ తోటి స్విమ్మింగ్ నేర్పిస్తారు సో మా నిఖిల్ గారు నేర్చుకుని వస్తుంటాడు ఆడు స్విమ్మింగ్ నేర్చుకున్నాక తీసుకపోయి ఆయన గండిపేటలో పడేసి ఈత ఎట్లా కొడుతుందో చూపిస్తాం గంట ఆడుకునేటోళ్ళం కానీ మా శ్రీధర్ గారికి గర్ల్ ఫ్రెండ్ అపాయింట్మెంట్ ఇచ్చిందంట వాడు అందుకే పోతా అని ఏమని పడుతున్నాడు ఏడుస్తున్నాడు సో రైట్ మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు మళ్ళీ వీడియో తీస్తాం చలో బాయ్